వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్తో రేవంత్ రెడ్డి సమావేశం. వేతనాల కోసం రోడ్డెక్కిన మాన్సస్ ట్రస్ట్ ఉద్యోగులు, మాన్సస్ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక గజపతిరాజు. తుక్కుగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం, రావిర్యాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సబిత. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటెల జమున కీలక వ్యాఖ్యలు, హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం. సూర్యాపేట జిల్లా మునగాలలో సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ, ప్రజల పక్షాన సిపిఎం నిత్యం పోరాడుతుందన్న తమ్మినేని. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్తో పాటు ఆయన ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్లతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముగ్గురిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కారు దారి తప్పింది, కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తాం, తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణ కోసం పనిచేస్తాం, తెలంగాణకు పట్టిన గులాబీ చీడ వదిలిస్తాం, డబుల్ బెడ్రూమ్ దళితులకు 3 ఎకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరమైంది, తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని అన్నారు. కాగా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి మంచి సంబంధాలున్నాయని, నాన్నగారి సూచనలు తీసుకోవడానికి ఇంటికి వస్తామని రేవంత్ రెడ్డి మధు యాష్కి గౌడ్ అడగడంతో రమ్మని ఆహ్వానించినట్లు దేవేందర్ గౌడ్ కుమారులు తెలిపారు. తాము బీజేపీలో ఉంటామని, రేవంత్తో భేటీ రాజకీయాలు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులో రాజ్యసభలో వారు చేసిన సూచనలు, అప్పుడు బిల్లు పెట్టేటప్పుడు హైదరాబాద్ యొక్క ఆదాయాన్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు విభజించాలని అన్నప్పుడు వారు చేసిన సూచనతోటి హైదరాబాద్ ఆదాయం లేకపోతే తెలంగాణ ఎడారి అవుతుందన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సూచనలను కూడా స్వీకరించి సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు తెలంగాణలో రాజకీయాలలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి రాజకీయ విలువలను కాపాడడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో వారిని కలిసినాం. ఇదే కాకుండా మీకందరికీ తెలుసు, నాకు వీరేందర్కు ఉన్న వ్యక్తిగత అనుబంధం కానీ ప్రత్యక్షంగా మా ఇద్దరికి ఉన్న సంబంధాలు. విజేందర్ కూడా నాకు మొదటి నుంచి మంచి మిత్రుడు. విజేందర్ వీరేందర్తో మాట్లాడి నా నియామకం జరిగిన తర్వాత దేవేందర్ అన్న ఎప్పుడు సమయం ఇచ్చినా మేము వచ్చి వారిని కలిసి నేను మదన్న వారి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం దారి తప్పుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కారు రోడ్డు దిగిపోయింది. తెలంగాణ అభివృద్ధి అనేది గుద్దలకు పోయింది. దారి తప్పిన కారు రోడ్డు దిగి గుద్దల పడితే దాన్ని మళ్ళీ బయటికి తీయాలంటే ఎంత కష్టమో ఈ రోజు దివాలా తీసిన తెలంగాణను పట్టాలి. వారి పరితపన, వారి ఆలోచన విధానం. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో మాజీ కేంద్ర మంత్రి మాన్సన్ చైర్మన్ అశోక్ గజపతిరాజుని మాన్సన్ ఉద్యోగులు కలిసి వినతి పత్రం సమర్పించారు. తమకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. మాన్సన్ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆస్తులు దోచుకునే పనిలో ఉందని, ట్రస్ట్ డబ్బులు చాలా ఉండగా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాను 20 రోజుల క్రితమే జీతాలు అన్ని సరిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఈవో కలవలేదని, ఈవో కలవడానికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఉద్యోగులు బాధలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తే పోలీసులు ఫోన్ చేసి రానివ్వవద్దని నాకు ఆదేశాలు ఇస్తున్నారని, పోలీసులకు తాను ఏమైనా గెట్మెన్ లాగా కనిపిస్తున్నానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 16 నెలలుగా ఏ పని చేశారో కూడా చెప్పలేదని, ఎవరు ఏం చేస్తున్నారో జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. These things have to settle.
నేనైతే I've gone on contempt. I filed a contempt this thing on in the High Court. సార్ అయినా సాల్వ్ చేస్తారు అనేది మేము అనుకోలేదు సార్. యాక్చువల్గా కరెస్పాండెంట్ గారిని నెక్స్ట్ సిఎఫ్ గారిని పిలిచి నేను కూర్చొని మంగళవారం మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అయినా ఇప్పుడు తప్పించుకోవడానికి మాకు తప్ప సిఎఫ్ ఇక్కడ రైట్స్ లేవండి మేము చెప్పాం సార్. ఇది యాక్చువల్గా ఎండోమెంట్స్లో శాలరీ తీసుకొని చెప్పి మాకెందుకండి అయిన సంతకం కావాలి, అయిన మేము ఆపేయడం ఏంటంటే అడిగాం సార్. లేదంటే మరి మీరైతే ఒకలాగైతే చేయొచ్చండి, మా కరెస్పాండెంట్ గారిని కలిసి వస్తామండి, ఉండండి ఆయనతో మాట్లాడిన తర్వాత కరెస్పాండెంట్ గారు మాకేం చెప్పారు, మీరు చెప్పినట్టు చెప్పారు సార్. రెండు వేరు. ఇది ఎడ్యుకేషన్ నాకు అర్థం కాదు. నేను ఏదైనా చేయను పారదర్శకత చేద్దాం అనుకున్నాను. ఆ పోలీస్కి బుద్ధి ఉండాలి. నాకు ఫోన్ చేస్తాడు, నేను ఏదో గేట్ మ్యాన్ అట, నా గేట్ ఆపి నేను నిలబడాలి. కోవిడ్ రెగ్యులేషన్స్ అట. ఏ దానికి ఆన్సర్ లేదు. ఏం చేస్తున్నాడు ఇన్ని రోజులు అర్థం కాదు. నేను ఆడిట్లో చాలా బిజీగా ఉన్నానంటాడు. ఆడిట్ చేయాలంటే నువ్వు మెమరీని తీసేవు ఆఫీస్ నుంచి. నేను మళ్ళీ చూసాను అక్కడ, అడిగాను, ఆయన్నే అడిగాను, ఎవరో వచ్చి అడిగారు నాకు నేనే ఇయో అని. మెమరీ ఏమైందంటే సార్ తీసేసాను మెమరీ. అందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆడిటర్ వచ్చి ఏమడుగుతారు, కొత్త వాళ్ళు తెలుస్తుందా? ఏ ఆఫీస్కైనా మెమరీ ఉంటుంది, రూట్స్ ఉండకూడదు. ఆడిట్ చేయడానికి పోన్లే ఈ 15 months ఉన్నారు కదా, దానికి ఆడిట్ ఫీ కట్టారా? గతంలో ఆడిట్ ఫీ అప్ టు డేట్ ఉండేది. సరే కానీ ట్రస్ట్ రెజల్యూషన్స్ కూడా నాకు కమ్యూనికేట్ చేయాలి. నా బాధ ఏంటంటే ఆ పోలీస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి. నాకు ఫోన్ చేసి నా గేట్ దగ్గర నన్ను కాపలా కాసమంటాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. రావిర్యాల లేక్ బండ్ దగ్గర 15.50 లక్షల రూపాయలతో త్రాగునీటి పైప్ లైన్ పనులకు 14.75 లక్షల రూపాయలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాలలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి 1200 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, సర్దార్ నగర్, మంకల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి ప్రతి నెల 26 లక్షల పట్టణ ప్రగతి నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించారా, రావిర్యాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ना साइड में अरे भिक्षावाद
ఓకే మాతలకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి నా తోటి కౌన్సిలర్లకు ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకు హుజూరాబాద్ ఎన్నికలపై ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ పోటీ చేసినా తాను పోటీ చేసిన ఒక్కటేనని ఆమె వెల్లడించారు. ఈటెల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్లోని పలు వార్డుల్లో పర్యటనలో ఈటెల జమున చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటెల రాజేందర్ను వెనుకుండి నడిపించానని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల్లో ఈటెల ముందుండి ప్రచారం చేశానని చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు. చాలా పెద్ద భక్తులు జిఆర్ స్వామి. రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటారు. అవి అన్ని అబద్ధాలే. వాళ్ళు చేసేటివన్నీ ఇప్పుడే అర్థమవుతుంది. కొన్ని దగ్గరలో చూస్తుంటే కనీసం అసలు ఫ్లెక్సీలు పెడితే కూడా మధ్యరాత్రి తీసేసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫ్లెక్సీలనే ఓర్వలేరంటే వాళ్ళు ఇంకెన్ని రకాలైన కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి ఇంకెన్ని రకాలు కూడా ప్రచారాలు చేసుకుంటారు. కానీ ఆ ప్రచారాలను అబద్ధాలను ప్రజలు మాత్రం నమ్మట్లేదు ఎవరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు అట్లాంటి ఉద్యమ నాయకుడినే ఇవాళ మోసం చేసి బయటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వము ఇంకెట్లాంటి మోసాలకైనా పాల్పడుతుందని ప్రజలు చెప్తున్నారు. మాకు మేము కాదు చెప్పేది. అంటే చాలా మంది పోటీలు అంటే నేనున్నా ఒకటే, ఈటెల రాజేందర్ గారు ఉన్న ఒకటే. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను వెనుకుండి ఉద్యమం నడిపించిన, ప్రచారం చేసేటప్పుడు కూడా వెనుకుండి ప్రచారం చేసిన. కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఉండొచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు అంటున్నారు. కానీ మేము ఇప్పటివరకు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. కాకపోతే గుర్తు అయితే సేమే ఉంటుంది, మనుషులు మారుతారు అంతే. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం నేలమరి బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను తమ్మినేని ఎగురవేశారు. కమ్యూనిస్టులకు నల్లగొండగడ్డ ఊపిరి పోసిందని కొనియాడారు. సిపిఎం పార్టీని ఆదరిస్తున్న నేలమరి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే సిపిఎం పార్టీ అక్కడ ఉంటుందని తెలియజేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ కు ఉద్యోగ భర్తీ గుర్తొస్తుందని, ఉద్యోగ భర్తీ ఓ బూటకమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఎం నాయకులు హాజరై సభను విజయవంతం చేశారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి,
సభాధ్యక్షులకి, సెక్రటేరియట్ మెంబరు రంగన్న గారికి, చిన్న పైన ఈయన గారు చేసేది కూడా 3 ఎకరాల భూమి అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మచ్చుకు అక్కడనో ఇక్కడనో ఒకటి ఇచ్చేసి ఎంతమందికి ఇచ్చారు? ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేయట్లేదే. ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ లేదే. ప్రజలు సభలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదే. ఒక నియంతృత్వమైన పద్ధతిలో నిరంకుశంగా కొన్ని ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 80,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి కొన్ని ప్రాంతాలు ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇవాళ పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ ఈ రకమైనటువంటి విధానాలు, అది డబల్, కేంద్రం డబల్. ఆయన 840 అయితే ఈయన 420, ఆయన 840 ఈయన 420. ఆ రకంగా ఏంటంటే ఆ పద్ధతులన్నీ అనుసరించడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా యువకులకు ఉద్యోగాలు లేవనే ఒక కోపం ఉంది కాబట్టి ఆ కోపం తీర్చుకోవడం ఎట్లా, మళ్ళీ సానుకూలం చేసుకోవడం ఎట్లా అని ఒక ప్రతిపాదనతో ప్రచారాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చిత్తశుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. ఇల్లు అంటే కాళేశ్వరం, ఇంకా అదే గుర్తొస్తుంది కేసీఆర్. కాళేశ్వరం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కాళేశ్వరం, ఇంకేం లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అయిపోతే నేలమరికి నీళ్ళు వస్తాయా? నల్గొండ జిల్లాకి, సూర్యాపేట జిల్లాకి, ఖమ్మానికి, మహబూబ్నగర్కి, వీటన్నిటికీ, వరంగల్కి, వీటన్నిటికీ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయా? చుక్క రాదు. కొన్ని జిల్లాలకు వస్తుంది, మంచిదే కాళేశ్వరం చేయడం వల్ల. కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఏం చేసావు? ఖమ్మంకు నీళ్ళు వచ్చే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఏం చేసావు? లేదా ఇక్కడ దిండి ప్రాజెక్ట్ ఏం చేసావు? కల్వకుర్తి ఏం చేసావు? పాల్మూరు రంగారెడ్డి ఏం చేసావు? ఈ దేవాదులు ఏం చేసావు? వరంగల్కి నీళ్ళు వచ్చేయి ఈ ప్రాంతాలకు అన్యాయం చేసి, దక్షిణాది తెలంగాణకు అంత అన్యాయం చేసి కొన్ని జిల్లాలకు మాత్రమే పెడితే ఇట్లాంటి అన్యాయాలు గతంలో ఆంధ్ర వాళ్ళు చేశారనే కదా తెలంగాణలో ఉద్యమం వచ్చింది. మరి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు న్యాయం, కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తే ఎలా? వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడలో నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్లతో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అలంకారప్రాయంగా నామినేటెడ్ పోస్టులుంటే కానీ ఇప్పుడు జగన్ వాటిని సామాజిక వర్గం పరంగా కేటాయించి న్యాయం చేశారని చెప్పారు. సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఫ్రూటీ కుమార్ గారు నిత్యం అంటే 24 గంటలు పార్టీ కోసం శ్రమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలి ఒకే ఒక్క దృఢ సంకల్పంతో చాలా చాలా కష్టపడటం జరిగింది. మన అందరం చూసాం కుమార్ గారు యొక్క కష్టాన్ని కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గుర్తించి కుమార్ గారికి ఈ యొక్క కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వాలని అనుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఆయన కరోనా కారణంగా మన మధ్య నుంచి దూరం అవడం జరిగింది. కానీ ఒక్కటి వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరగదనడానికి నిదర్శనం ఇదే. రాగిరెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాగు కోరుకుని, జగన్మోహన్ రెడ్డి గారి కష్ట వెనకాల ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని గుర్తించి ఈరోజు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్రూటీ కుమార్ గారి భార్య గారు అయినటువంటి చంద్రకళా దీప్తి గారికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరం. అంటే ప్రతి కార్యకర్తకి కూడా ఒకవేళ నేను కష్టపడినా నాకు తగిన గుర్తింపు ఉన్నా లేకపోయినా కూడా కుటుంబాన్ని ఆదుకుంటుంది వైఎస్ కుటుంబం అనడానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా అల్లి రాజబాబు గారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా అల్లి రాజబాబుకి ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా సామాన్యుడైనప్పటికీ సామాజిక పరంగా యాదవ కుటుంబానికి కులానికి సంబంధించిన వారు. అంటే ఆర్థికంగా అతను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా తన వంతుగా వెళ్ళి మద్దతు తెలిపి అక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ కూడా కూడగట్టుకుని జగన్ గారికి మద్దతు తెలిపే కార్యక్రమాన్ని రాజబాబు గారు పూర్తిగా నిర్వహించారు. అందులోని ముఖ్యంగా పాదయాత్ర సమయంలో అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో ఉన్నా కూడా ఆయనతో పాటు ఉంటూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని క్రోడీకరించి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేలాగా అల్లిరాజు గారు చాలా చాలా కష్టపడడం జరిగింది. తప్పకుండా ఆయన కష్టాన్ని ప్రతిఫలమే ఈరోజు ఈ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతృప్తిగా ఉన్నాం. కష్టపడిన తర్వాత ప్రతి వాళ్ళు ఏదో ఒక పదవిని ఆశిస్తాం. రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు కూడా ఏదో పదవిని ఆశించే రాజకీయాలు రావడం జరుగుతుంది. ప్రజాసేవతో పాటు
పార్టీలో కానీ ప్రభుత్వంలో గుర్తింపు కోరుకుంటాడు ప్రతి రాజకీయవేత్త కూడా. అటువంటిది ఈరోజు కాకినాడ పట్టణాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 4 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మా డాక్టర్ గారికి కూడా ఇచ్చారు, పితాన అన్నవరం గారి భార్య గారికి. ఇంకా కాంట్రాక్ట్లో రాలేదు ఆవిడ కాబట్టి మేము ముగ్గురితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పట్టణ ప్రజల తరఫున నేను కానీ ఎంపీ మేడం గారు గీత గారు కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా అందరం కూడా పార్టీ బద్దులై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేలాగా అందరం కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర నెలకొంది. పదవులను భర్తీ చేయడంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర ఉపాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కుమార్తె బొద్దాని అఖిలకు ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది ప్రభుత్వం. దీంతో పలువురు నేతలు ఆమెను అభినందించారు. చాలా మంచి పదవులు నాన్నగారు కష్టం బాగా ఫలించింది. ఓకే, వెరీ గుడ్. చాలా గర్వంగా ఉంటుంది. మాస్క్ వేసింది శివా కీలక పాత్ర పోషించే వ్యక్తి అదే ఉంటారు. అరే అందరికి ఈ వార్త ఈరోజు వాట అయిపోయింది. ఓకే అన్న కొద్దిగా ఐఎస్ సదర్న్ డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం చంపాపేటలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ కో ఇన్ఛార్జి కేవీఎల్ఎస్ రాజు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
माता की एक और अखंडता को बरकरार रखना अपना कर्तव्य बनता है। అందుకోసమే రూపరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందుకోసమే ఉత్సాహగతంగా బలోపేతం చేయడంలో కారణంగా ఈ జిల్లాలోని అన్ని డివిజన్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఐఎస్ సదర్న్ డివిజన్ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ డివిజన్లో ఉన్న ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్ సమావేశంలో కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడున్న ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుందో, ఈరోజు మైనారిటీలకు సంతుష్టీకరణ చేస్తూ ఎంఐఎం పార్టీకి డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సమరెడ్డి సురేందర్ రెడ్డి గారు, కేఎల్ఎన్ రాజు గారు పాల్గొన్నారు. ఇతర ప్రముఖులందరూ పాల్గొన్నారు. మా భవిష్యత్తు ఐఎస్ఎన్ డివిజన్లో భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించుకోవడం జరిగింది. ఇలాగే మా కార్యకర్తలందరూ ముందుకు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళందరినీ బలోపేతం చేయడానికి ఈ కార్యవర్గ సమావేశం జరగడం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీలో కమిటీ హాల్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 24న తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తలసిమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత, అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్, ఇతర నాయకులు పాల్గొనున్నారు. बीमारी क्या 15 दिन 20 दिन को एक बार फूड चेंज करना कंपल्सरी, नहीं तो आदमी जिंदा रहेगा. 2 महीने 3 महीने से शुरू है फायदा होता है. जब से कर रहे टिकट जाना 14 साल 15 साल हम लोग गए तो हमारे कोई अच्छा नहीं मिला. 15 साल से हम आ रहे हैदराबाद से, एक जन चित्तूर से आ रहा बोला, एक जन महाराष्ट्र से आ रहा बोला, पूरे गरीब लोग बोलते. तो वो लोग बोल दिया अपन एक टेम्पोररी काम कर रहे सुन दें, इसको परमानेंट सोचना, इसको टोटल फाइलेज टेस्टिंग करके मेडिसिन ले ले तो नया रखा तो टेस्टिंग करने का फ्री लगाएंगे दवा फ्री लगाए तो जब असल ये इशू जाएगा वो आने के बाद अपन जरा पूरे बस्ती दवाखाना में उसमें पब्लिसिटी करे तो श्रीराम हॉस्पिटल कंपल्सरी कंपल्सरी बैठना పెడితే అప్పుడు అది చేయించుకోవాలి. మనకు చేయించుకున్న చాలామంది ఇబ్బంది ఫ్రీగా ఉన్నారు. మరి ఈ విధంగా మనం 24వ తారీఖు మన ప్రియతమ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇంటి గోపన్నగా పిలువబడుతున్న మన ఎమ్మెల్యే గోపన్న గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని, ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసేమియా అనే వ్యాధిగ్రస్తులకి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు చాలామంది చిన్నపిల్లలకి పుట్టినప్పటి 2 నెలల నుంచి వాళ్ళకి రక్త మార్పిడి ఉంటుంది. ఈ కరోనా వల్ల రక్తదాన నిల్వలు తగ్గిపోయి ఆ పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత వారం ఎమ్మెల్యే గారు జూబ్లీహిల్స్కి సంబంధించిన నాయకులని, కార్యకర్తల్ని, కార్పొరేటర్లను తీసుకెళ్ళి స్వయంగా అక్కడ వాళ్ళ పరిస్థితిని చూసిన తర్వాత తప్పకుండా ఈ పిల్లలకు మనము మన రక్తదానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని మేమందరం కూడా కళ్ళారా చూసాము. తప్పకుండా మన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ సంప్రదించి
పెద్ద ఎత్తున ఈ మెగా రక్తదాన మెట్టుగూడలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రుత్విక్ ఓల్డేజ్ హోమ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి తిగుళ్ల పద్మారావు గౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఆయనతో పాటు కార్పొరేటర్లు సామల హేమ, రసూరి సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు విఠల్ తన సొంత ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చి ఆసరాగా నిలుస్తున్నారని, అధునాతన టెక్నాలజీతో పెరుగుతున్న క్రమంలో వృద్ధులను సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, వృద్ధులకు అండగా ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేశామని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. వాదిత్యవర్ణం తపసః పరస్తాద్ తమేవం విద్వానమృతయ భవతి కంఠిమస్య కో బాహు కాహూరోపాదాముచ్ఛేదే బ్రాహ్మణోऽస్య ముఖమాసీద్ బాహూరాజన్యపుస్తः పూరోధరశ్రేయద్వైష్యः హత్యాగుం శూద్రో రజాయత చంద్రమా మనసో జాతः చక్షః సూర్యో రజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత తత్తాద్ తమేవం విద్వానం హృదయ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ మహిమానస్సజన్తే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. అందరికీ నమస్కారం. ఈరోజు మెట్టిగూడ ప్రాంతంలో విఠల్ గారి ఆధ్వర్యంలో ఆయన సొంత ఇంటిని ఒక ఓల్డేజ్ హోమ్, రుత్విక ఓల్డేజ్ హోమ్ అని ఆయన స్థాపించడం జరిగింది. ఈరోజు యూజువల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు పెద్ద చేసి అంటే అన్ని ఇయర్స్ వాళ్ళ గురించి కష్టపడి చూసుకోకుండా ఒక స్టేజ్ రాగానే వాళ్ళని ఇట్లా ఓల్డేజ్ హోమ్స్లలో జాయిన్ చేయడం యాక్చువల్గా అయితే చాలా దురదృష్టకరం. అయినా కూడా వారికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో విఠల్ గారు ఇక్కడ మెట్టిగూడ డివిజన్లో వారి సొంత ఇంటిని ఒక ఓల్డేజ్ హోమ్గా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఒక్కొక్క రూమ్ని చూస్తుంటే కూడా వారి సొంత ఇంట్లో వాళ్ళు. నమస్కారం, నా పేరు నిఖిత. ఈరోజు ఇక్కడ మెట్టిగూడలో రుత్విక ఓల్డేజ్ హోమ్ ప్రారంభించాము. ఈరోజు పద్మారావు చే ఓపెనింగ్ అయింది. డెప్యూటీ స్పీకర్ ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఓనర్ మా పెద్దనాన్న విఠల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి శ్రీనివాసరావు ఓల్డేజ్ హోమ్ తక్కువ రేట్లతో సేవ చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్తో రేవంత్ రెడ్డి సమావేశం. వేతనాల కోసం రోడ్డెక్కిన మాన్సస్ ట్రస్ట్ ఉద్యోగులు, మాన్సస్ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక గజపతిరాజు. తుక్కుగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శ్రీకారం, రావిర్యాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి సబితా. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటెల జమున కీలక వ్యాఖ్యలు, హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం. సూర్యాపేట జిల్లా మునగాలలో సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ, ప్రజల పక్షాన సిపిఎం నిత్యం పోరాడుతుందన్న తమ్మినేని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.